హాయ్ ఫ్రెండ్స్, ఈజీ వెజ్ రెసిపీస్కి తిరిగి స్వాగతం. ఇవాళ నేను మీకు చూపించబోయే రెసిపీ ఆలూ భాజీ లేదా పొటాటో కర్రీ. ఈ కూరని బోండా, ఆలూ బోండా, ఉప్మా బోండా లేకపోతే బ్రెడ్ బోండాలోకి స్టఫింగ్గా కూడా వాడుకుంటాము. ఇవాళ నేను ఉల్లిపాయ లేకుండా చూపిస్తున్నాను. అదే బోండాలోకి ఉల్లిపాయ తినేవాళ్ళైతే ఉల్లిపాయ వేసుకొని చేసుకోవచ్చు. ఈ కూర చేయడానికి మనకు కావాల్సిన పదార్థాలు ఏంటంటే బంగాళదుంపలు లేదా ఆలు లేదా పొటాటో వాటెవర్. ఇవి ఈ మాత్రం పెద్ద సైజులో కట్ చేసుకోవాలి. నేను ఒక ½ కిలో దాకా తీసుకున్నానండి. ఈ బంగాళదుంపల్ని ప్రెషర్ కుక్కర్లో పెట్టి 3 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. అలాగే మిగిలిన ఇంగ్రీడియంట్స్ రుచికి సరిపడేటట్లుగా ఉప్పు, కొద్దిగా పసుపు, పావు టీ స్పూన్ పసుపు, 2 లేదా 3 పచ్చిమిరపకాయలు మనం తినే కారానికి తగ్గట్టుగా సన్న ముక్కలు కట్ చేసుకోవాలి. అలాగే ఒక 3 ఇంచీల అల్లం కూడా సన్నగా ముక్కలు కట్ చేసుకోవాలి. 5-6 కరివేపాకులు, కొంచెం కొత్తిమీర, అలాగే తాలింపు గింజలు. తాలింపుకి ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, 2 ఎండుమిరపకాయలు. బోండాలోకి కనుక కూర చేసుకుంటూ ఉంటే ఎండుమిరపకాయలు వేసుకోమండి. ఇది అన్నంలోకి చేస్తున్నాను కాబట్టి నేను ఇవాళ ఒక 2-3 ఎండుమిరపకాయలు వేస్తున్నాను. 3 టేబుల్ స్పూన్ల దాకా నూనె మరీ ఎక్కువ పట్టదు ఈ కూరకి. అలాగే ఒక 3 లేదా 4 నిమ్మకాయలు, రసం ఉన్నదాన్ని బట్టి. నాకు ఈ నిమ్మకాయల్లో బాగా రసం ఉన్నది, సో అందుకని నేను 3 నిమ్మకాయలు మాత్రం తీసుకున్నాను. పైన పోపులో వేయడానికి ఇంగువ. ముందరగా బంగాళదుంపలు చెక్కు తీసుకొని ఇలా పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకోవాలి. వీటిల్ని ప్రెషర్ కుక్కర్లో పెట్టి ఉడికించుకోవాలి. కుక్కర్లో పెట్టే ముందరే కొద్దిగా పసుపు, మొత్తం పసుపు వేయకుండా కొంచెం పసుపు ముక్కలకి పట్టుకునేటట్టుగా, అలాగే కొంచెం ఉప్పు. మరీ ఎక్కువ ఉప్పు పూర్తిగా వేసేయమండి, కొద్దిగా మాత్రమే వేస్తాము. వేసి కుక్కర్లో పెట్టి 3 లేదా 4 విజిల్స్ దాకా రానిచ్చుకొని కుక్ చేసుకోవాలి. 3 విజిల్స్ తర్వాత బంగాళదుంపలు ఇలా ఉడికిపోతాయి. మనం చేత్తో పట్టుకొని కొంచెం ఇలా ప్రెస్ చేస్తే మెత్తగా అయిపోతాయి. ఇలా కొంచెం ఉడికిపోయిన బంగాళదుంపలు కొద్దిగా వేడి చల్లారిన తర్వాత ఒక స్పూన్ కానీ లేదా గరిటె కానీ తీసుకొని కొంచెం కొంచెంగా మ్యాష్ చేసుకోవాలి. మ్యాష్ చేసుకోవాలని పూర్తిగా ముద్దలాగా చేసేసుకోకూడదండి. ముక్కలు షేప్ కొంచెం కనిపించాలి. అలా పర్ఫెక్ట్ షేప్ అక్కర్లేదు, అలాగని చెప్పి ముద్దలాగా కూడా అయిపోకూడదు. జస్ట్ కొద్దిగా అలా మ్యాష్ చేసి పక్కన ఉంచుకోవాలి. తర్వాత స్టవ్ మీద బాణలి పెట్టి దాంట్లో నూనె వేసుకొని 2 లేదా 3 టేబుల్ స్పూన్ల నూనె బాగా వేడెక్కిన తర్వాత ముందర తాలింపు గింజలు వేసేయాలి. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు. పప్పులు వేగాలి అలా ఏం అవసరం లేదు, డైరెక్ట్గా అన్నీ కలిపి వేసేసేయచ్చు. వేసి కొంచెం మీడియం ఫ్లేమ్లో దగ్గరుండి వేయించుకుంటే పప్పులు వేగుతాయి, ఆవాలు జీలకర్ర కూడా చక్కగా చిటపట్లాడుతాయి. పప్పులు కొద్దిగా వేగి ఆవాలు జీలకర్ర చిటపట్లాడుతున్నప్పుడు మిగిలినవన్నీ కూడా వేసుకోవాలి. ముందరగా ఎండుమిరపకాయలు వేసిన తర్వాత కొద్దిగా వేయించుకోవాలి. వేసిన తర్వాత ఇంగువ వేసేసి ఆ తర్వాత మిగిలినవన్నీ కరివేపాకు చిటపట్లాడుతున్నప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు వేసి మళ్ళీ ఒకసారి వేయించుకోవాలి. అల్లము పచ్చిమిరపకాయలు వేగిపోయిన తర్వాత పసుపు, ఉప్పు. నూనెలో పసుపు, ఉప్పు వేస్తే కూరకి కరెక్ట్గా పర్ఫెక్ట్గా పట్టుకుంటాయి. అందుకోసరంగా నూనెలోనే వేసుకుంటే బాగుంటుంది. రుచికి సరిపడేటట్టుగా ఉప్పు కూడా వేసేసుకొని మళ్ళీ ఒకసారి బాగా వేయించుకోవాలి. ఇవన్నీ బాగా వేగుతున్నప్పుడు మ్యాష్ చేసి రెడీగా పెట్టుకున్నాం కదా బంగాళదుంపలు, అవి కూడా వేసేసుకోవాలి. ఆలు కూడా వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. తాలింపు అంతా కూడా కూరకి పట్టుకునేటట్టుగా. ఉల్లిపాయలు వేసుకొని చేసుకోవాలి అనుకున్నప్పుడు అల్లం పచ్చిమిరపకాయలు వేగిపోయిన తర్వాత ఉల్లిపాయలు కూడా వేసి వేయించుకోవాలండి. నేను ఈ కూర ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ అలాంటివి ఏమీ లేకుండా చేస్తున్నాను కాబట్టి ఉల్లిపాయలు వేయలేదు. ఇలా బాగా కలిపేసి తాలింపు అంతా కూడా కూరకి అంటుకునేటట్టుగా కలుపుకోవాలి. ఇంతే, కూర రెడీ అయిపోయింది. ఇది అన్నంలోకి బాగుంటుంది, అలాగే బోండాలోకి కూడా బాగుంటుంది. ఇలా పూర్తిగా అయిపోయిన తర్వాత, కలిసిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పైన కొద్దిగా కొత్తిమీర జల్లేసేసుకొని
2 లేదా 3 నిమ్మకాయలు. మన దగ్గర ఉండే పులుపును బట్టి, నిమ్మకాయల్లో ఉండే జ్యూస్ని బట్టి నిమ్మకాయలు పిండుకోవాలి. నిమ్మకాయ పిండేటప్పుడు మాత్రం ముందర స్టవ్ ఆఫ్ చేసి పిండాలండి. స్టవ్ ఆన్లోనే ఉంచి నిమ్మకాయ పిండితే కూర చేదెక్కిపోతుంది. అందుకని స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం వీలైతే ఒక 2 నిమిషాలు ఆగి అప్పుడు నిమ్మకాయ పిండితే బాగుంటుంది. పుల్ల పుల్లగా టేస్టీగా చాలా బాగుంటుంది. ఈ కూర అన్నంలోకి కూడా తినచ్చు. అలాగే బోండా చేసుకునేటప్పుడు స్టఫింగ్గా కూడా వాడుకోవచ్చు. ఉల్లిపాయ కావాలి అనుకుంటే ముందరగా ఉల్లిపాయలు ఒకసారి వాడ్చుకొని అప్పుడు ఉడికించిన ఆలు వేసి కలుపుకోవాలి. ఇంతే. పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టాలి అనుకుంటే కొంచెం లూజ్ చేసుకోండి. అంటే కొంచెం నూనె ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళకి టేస్ట్ చేసి చూపించండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు మరి. బాయ్.